Digital Audio Video Classes, Board of Intermediate Education, Telangana State, Second Year Vocational Courses, Preschool Teacher Training. Course Code 410, Preschool Teacher Training. Good morning everyone. I am V. Ramakrishna, Junior Lecturer in Preschool Teacher Training, Government Junior College for Girls, Godavarikani, Peddapalli District, Telangana State. Today we learn the lesson from second year, second paper, Organization and Management of Preschools, fourth unit. The lesson name is Preschool Teacher. This lesson was discussed about preschool teacher role, responsibilities and characteristics. Structure: Introduction, characteristics of preschool teacher, responsibilities of preschool teacher, lead for parent teacher కోఆపరేషన్. ఇక్కడ మనము ఈ ప్రీ స్కూల్ టీచర్లో భాగంగా ఏమేమి నేర్చుకుంటాం అనేది ఇక్కడ ఉపోద్ఘాతము, ఇంట్రొడక్షన్ నేర్చుకుంటాం. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ యొక్క లక్షణాలు లేదా గుణగణాలను కూడా నేర్చుకుంటాం. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ యొక్క బాధ్యతలను కూడా మనం తెలుసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ పేరెంట్స్, తల్లిదండ్రులు మరియు ప్రీ స్కూల్ మధ్య గల కోఆపరేషన్, మధ్య సమన్వయం ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యూనిట్లో, 4వ యూనిట్లో మనం ప్రీ స్కూల్ టీచర్లో భాగంగా ఈ 3-4 ఈ పాయింట్లను మనము ఖచ్చితంగా తెలుసుకుంటాము. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్: అండర్స్టాండ్ ద లీడ్ ఫర్ an ideal teacher during ECE period. Know about the characteristics of preschool teacher. Understand the role and importance for parent-teacher cooperation in the ECE center. ప్రీస్కూల్ టీచర్ పాఠంలో భాగంగా మనం నేర్చుకునే లక్ష్యాలు ఇక్కడ ఏంటంటే, ఐడియల్, ఆదర్శవంతమైన టీచర్ ఈ ఈసీఈ సెంటర్, ఈసీఈ పీరియడ్ దశలో, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ దశలో ఏ విధంగా పిల్లలతో ఏ విధంగా ఉండాలి నేర్చుకుంటాం. అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రీస్కూల్ టీచర్, ప్రీస్కూల్ టీచర్ యొక్క గుణగణాలు, లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అని నేర్చుకుంటాము. అదేవిధంగా ఇక్కడ పేరెంట్ టీచర్ మధ్యలో, తల్లిదండ్రులకు మరియు టీచర్కు మధ్య గల సమన్వయం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన పాత్రను పోషించాలి ప్రీస్కూల్ టీచర్ అనేది కూడా మనము ఈ ప్రాక్ ప్రాథమిక పాఠశాలలో భాగంగా మనము నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్రొడక్షన్: A teacher is a person who provides education for the students, children or adults. Teacher always plays a continuous, ongoing and a formal role carried out at a school or other place of formal education. The teacher should have a relevant educational qualification, serve as a role model for children, especially for the children belonging to preschool years. Early childhood teacher differs from other teachers in the field of education. Same teaching, teacher-side interactions, emphasis on adult relationship improved. They have to play multiple roles. They need to supervise and manage the classroom, interact with children and a number of adults, attend meetings, write the report, organize parent-teacher meetings, purchase or prepare material, etc. As an ECE teacher deals with children of early childhood years. పరిచయం: ప్రీ స్కూల్ టీచర్ యొక్క పరిచయం, ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయురాల యొక్క పరిచయం. ఇక్కడ ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయురాల యొక్క బాధ్యత ప్రధానమైనది. ఇక్కడ పిల్లల నుండి అడల్ట్స్ వరకు అందరికీ టీచర్ ఆల్వేస్ ఏంటంటే వాళ్ళకి ఒక మంచి ప్రాపర్ వేలో వాళ్ళకు
ఫార్మల్ ఎడ్యుకేషన్ని అందించే ఒక ప్రీ స్కూల్ టీచర్ యొక్క ఆధారపడి ఉంటుంది. టీచర్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా కలిగి ఉండాలి. ప్రీ స్కూల్ పిల్లలకి, ప్రాక్ పాఠశాల పిల్లలకి సరిపోయే విధంగా విద్యను అందించేందుకు వాళ్ళకి వాళ్ళ అవసరాలకు తగిన విధంగా ఈమె యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విద్యార్హతలు కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా పిల్లలకి ఒక రోల్ మోడల్గా కూడా ఉండాలి. అదేవిధంగా పిల్లలకి సంబంధించిన ప్రీ స్కూల్ ఇయర్స్ సంబంధించిన 3 to 6 ఇయర్స్కి సంబంధించిన పిల్లల లోపల జరిగే అన్ని కార్యక్రమాలను పరిశీలిస్తూ వాళ్ళకు అవసరమైన అన్నిటికి సంబంధించిన సేవ చేసే విధంగా కూడా ఉండాలి. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ అదేవిధంగా వాళ్ళకి పూర్తి స్థాయి విద్యను అందించే విధంగా ఉండాలి. ప్రీ స్కూల్ టీచర్ అదేవిధంగా ఇంకేం చేయాలి? తల్లిదండ్రులకు మరియు పిల్లలకి వివిధ రకాలైన సేవలను అందించి ఉండాలి. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ ఇక్కడ ఏం చేయాలి? వివిధ బహుళ పాత్రలను కూడా పోషించాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లల సంఖ్యను, తరగతి గదిని బట్టి కూడా మసులుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకు సరైన విద్యను అందించవలసి ఉంటుంది. అదేవిధంగా రిపోర్ట్స్, క్లాస్ రూమ్కి సంబంధించి పిల్లలకు సంబంధించిన రిపోర్ట్స్ను రాయడము, అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ను కూడా నిర్వహించడము, అదేవిధంగా పిల్లలకు అవసరమైన బోధనా సామాగ్రిని కూడా ఏ విధంగా వాళ్ళ అవసరాలకు తగినట్టు, వాళ్ళ వయసుకు తగ్గట్టు కూడా సేకరించి వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరము ప్రీ స్కూల్ టీచర్ పైన ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్ ఇయర్స్కు సంబంధించిన ఈ పిల్లలకు కూడా ఈసీఈ టీచరు ఏ విధంగా వాళ్ళ లోపల మసలగలగాలి, వాళ్ళతోని మసులుకోవాలి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ లోపల ఉన్న వైఖరులను బట్టి కూడా ప్రీ స్కూల్ టీచరు మసులుకోవాల్సిన అవసరము ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రీ స్కూల్ టీచర్. The early childhood teacher should possess the following qualities, characteristics. Provide opportunity and encouragement of children to express. Provide affection, support and guidance to realize the child's potentialities, irrespective of child status. Be confident about her abilities. Accept challenges and responsibilities and fulfill the according to the best of her capabilities. Be up to date with preschool method and technique. Motivate the children and inculcate in them the desire to learn. ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయురాల యొక్క లక్షణాలు లేదా గుణగణాలు. ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా ఉండాలి అంటే, ఇక్కడ పిల్లలకు సంబంధించిన అన్ని అవసరాలను కూడా కనిపెట్టి ఉండాలి. వాళ్ళకి అవకాశాలను కలిగిస్తూ వాళ్ళను ప్రోత్సహించే విధంగా, వాళ్ళ లోపల కలిగే భావాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరిచే విధంగా, వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు వాటిని గమనిస్తూ కూడా వాళ్ళకు అవకాశాలను ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఉండాలి. వాళ్ళకి ప్రేమను, ఆప్యాయతను, సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళ లోపల ఉన్న తటస్థంగా దాగి ఉన్న వివిధ రకాలైన విషయాలను కూడా రాబట్టగలగాలి. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ ఇక్కడ ఆమె లోపల ఉన్న సామర్థ్యాలను కూడా నమ్మకాన్ని కలిగి ఉండాలి. తన లోపల పూర్తి స్థాయి సామర్థ్యాలు ఉన్నాయని ఆమె లోపల విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా బాధ్యతలతో పాటు సవాళ్లను కూడా ఎదుర్కొని తమ లోపల ఉన్న సామర్థ్యాన్ని పిల్లలకు అందించగలగాలి. అదేవిధంగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో, ఈ ప్రాక్ పాఠశాల విద్యలో, పూర్వ ప్రాథమిక విద్యలో ఎప్పటికప్పుడు మారుతున్న విషయాల పట్ల ఆమె ఎప్పటికప్పుడు నాలెడ్జ్ను, తన విషయ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోగలిగే విధంగా ప్రీ స్కూల్ ఉపాధ్యాయురాలు ఉండాలి. అదేవిధంగా పిల్లల్ని వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ, ప్రేరణ కలిగిస్తూ వాళ్ళ లోపల వాళ్ళని ఎక్కువగా నేర్చుకునే విధంగా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ప్రీ స్కూల్ టీచర్ యొక్క లక్షణాలలో మనము చెప్పుకోవచ్చు. ద ఈసీఈ టీచర్ షుడ్ నాట్ బి టూ యంగ్ ఆర్ టూ అండ్ షుడ్ have a positive attitude towards on her work, be unprejudiced, be patient and understanding, be resourceful, be alert,
active and attentive, be tactful in her dealings with parents, be pleasant and cheerful, have the knowledge of child development and child psychology, respect the individuality of child, have thirst for knowledge and love for the profession, be punctual and systematic in planning ECE program. ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయురాలు తప్పకుండా చేయవలసినవి. ఇక్కడ ధనాత్మక వైఖరిని కలిగి ఉండాలి. ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయురాలు ధనాత్మక మంచి వైఖరిని కలిగి ఉండాలి. అదేవిధంగా తను చేసే పనిపైన పక్కాగా చేయగలగాలి. అదేవిధంగా ఎలాంటి పక్షపాతం లేకుండా కూడా ఉండాలి. అదేవిధంగా బాగా ఓపికగా ఉండాలి. పిల్లల మనస్తత్వాలను కూడా అర్థం చేసుకోగలగాలి. అదేవిధంగా ఆమె లోపల పిల్లలకు చెప్పాలనే తపన ఉండాలి. పూర్తి స్థాయి వనరులను కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా పిల్లల పట్ల అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా అటెంటివ్గా కూడా శ్రద్ధగా జాగ్రత్తగా కూడా ఉండాలి. అదేవిధంగా చతురత కలిగి ఎక్కువగా పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ చతురతతోని ఎక్కువగా మాట్లాడి వాళ్ళని మంత్రముగ్ధులను చేయగలగాలి. అదేవిధంగా ఉత్సాహాన్ని మరియు ఉల్లాసాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా జ్ఞానాన్ని ఏం చేయాలి, పిల్లల అభివృద్ధి పట్ల పిల్లల లోపల కలిగే వివిధ రకాలైన ఆలోచనలు మానసిక విషయాలపైన పూర్తి స్థాయి అవగాహనను కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రతి పిల్లలకి కూడా ప్రతి పిల్లవాడికి కానీ పిల్లలకు కానీ ఏం చేయాలి, స్వయంగా వ్యక్తిగతంగా వాళ్ళకి గౌరవించే మనస్తత్వాన్ని కూడా ప్రీ స్కూల్ టీచర్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఎక్కువగా నేర్చుకోవాలి, వృత్తి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, వృత్తిని ప్రేమించగలగాలి అనే మనస్తత్వం కూడా ఉండాలి. అదేవిధంగా సమయభావాన్ని పాటించాలి. దాంతోపాటు ఈసీఈ ప్రోగ్రామ్, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యొక్క ప్లానింగ్, ఏ విధంగా ఏ దశల్లో పిల్లలకు ఏమేమి నేర్పించాలి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళ లోపల ఏ మార్పు తీసుకురావాలనే దానిపైన పూర్తి స్థాయి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉండాలి. హ్యావ్ గుడ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్, బీ ప్రోగ్రెసివ్ అండ్ ఎంతూజియాస్టిక్, ప్రొవైడ్ గుడ్ కౌన్సిలింగ్ ఫర్ పేరెంట్స్ అండ్ వాల్యూ దేర్ ఐడియాస్, షేర్ ఐడియాస్ అండ్ నాలెడ్జ్ విత్ అదర్ స్టాఫ్, participate in local professional organizations related to the welfare of children. ప్రీ స్కూల్ టీచర్ మంచి శారీరకంగా మరియు ఉద్వేగ భరితమైన ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా అభ్యుదయ భావాలతో పాటు ఉత్సుకతను ఉత్సాహాన్ని కూడా సూచించాలి. తర్వాత కౌన్సిలింగ్ ఫర్ పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులతో పాటు వాళ్ళకి పిల్లలకు సంబంధించిన విషయాలు పేరెంట్స్తో భావాలను కూడా పంచుకొని మంచి ఆలోచనలు కూడా చెప్పగలగాలి. అదేవిధంగా తమలో కలిగిన భావాలను జ్ఞానాన్ని కూడా తమ పక్కకు ఉన్న సిబ్బందితో కూడా పంచుకోగలగాలి. అదేవిధంగా ఇతర పిల్లల సంస్థలపైన పిల్లలకు సంబంధించిన వివిధ రకాలైన స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పిల్లల అభివృద్ధి పైన సంక్షేమం పైన పనిచేసే అన్ని సంస్థలతో భాగస్వామ్యాన్ని పంచుకొని తమ అభిప్రాయాలను ఆలోచనలు పంచుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ప్రీ స్కూల్ టీచర్ పనిచేయాలి. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రీ స్కూల్ టీచర్. At this stage, the child learn better through concrete objects and first-hand experience, and it is the responsibility of the teacher to guide the children in a proper way. The teacher should encourage and guide children's natural curiosity and provide or create a stimulating environment for their growth. ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు. ఇక్కడ బాధ్యతలు ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఇక్కడ పిల్లలకి వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడానికి వాళ్ళకి మొట్టమొదటగా ప్రీ స్కూల్ టీచరు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రీ స్కూల్ టీచర్ తన బాధ్యతతో పాటు ఇక్కడ పిల్లల్ని సక్రమైన మార్గంలో పోయే విధంగా, వాళ్ళ జీవిత లక్ష్యాలను చేరుకునే విధంగా, వాళ్ళ లోపల ఉన్న భావాలను అభివృద్ధి చేసుకునే విధంగా ప్రీ స్కూల్ టీచరు తోడ్పాటును అందించవలసి ఉంటుంది, నేర్పవలసి ఉంటుంది. అదేవిధంగా పిల్లల లోపల వాళ్ళకి
సహజంగా కలిగే భావాలకి, వాళ్ళ లోపల తెలుసుకోవాలన్న ఆకాంక్షలకు, అదేవిధంగా వాళ్ళ లోపల కలిగే ఉద్దీపనలు, ఉత్ప్రేరణలకు, పరిసరాలు ఇవన్నిటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించింది కూడా వాళ్ళ లోపల ఈ ప్రీ స్కూల్ టీచరు ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి నేర్పాల్సిన అవసరము ఉంటుంది. టీచర్ రోల్ ఇన్ ప్రమోటింగ్ లెర్నింగ్. ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ ద ప్రీ స్కూల్. ప్లాన్ డైలీ, weekly and monthly programs and implement the program through participation. The activities planned for the children in the school should fulfill the need of children and should after to the all-round development of the children. The teacher should prepare a stimulating environment for children by making the things made available for children to explore, manipulated to work on problem on their own. The material in the classroom should be arranged in an organized way. The teacher should guide the children in using the play material and facilitate in learning. She should give necessary instruction to the children using simple, clear and understandable languages. ప్రాక్ పాఠశాల పిల్లలు నేర్చుకోవడంలో ఉపాధ్యాయురాలు యొక్క పాత్ర. ఇక్కడ ప్రీ స్కూల్లో ప్రాక్ పాఠశాల పిల్లల్లో వాళ్ళ లోపల ఓవరాల్ డెవలప్మెంట్ పెంపొందించాల్సిన బాధ్యత ఉంది. సమగ్ర అభివృద్ధిని వాళ్ళను చేయించాలి. అదేవిధంగా రోజువారీ, వారం మరియు నెలవారీ కార్యక్రమాలను, ప్రణాళికలను రూపొందించి వాటిలో పిల్లల్ని భాగస్వామ్యము చేయడం అనేది ప్రీ స్కూల్ టీచర్ యొక్క పాత్ర ఆవశ్యకతంగా ఉంది. అదేవిధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి పిల్లలకి అవసరాలు ఏ విధంగా పిల్లల లోపల వాళ్ళ లోపల సమగ్ర అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు వాళ్ళ లోపల ఏ అవసరాలు ఉన్నాయి, ఏ విధమైన విషయాలు నేర్చుకోవాలి, వాళ్ళ లోపల శారీరకంగా, మానసికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే కోణంలో ఇక్కడ ప్రీ స్కూల్ టీచరు పాత్రను పోషించాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి, ఈ ప్రీ స్కూల్ పిల్లలకి కూడా వాళ్ళ లోపల ఉత్ప్రేరణ లేదా ఉద్దీపన జరిగే విధంగా పరిసరాలను కూడా పరిసరాలకు సంబంధించిన విషయాలను కూడా వాళ్ళకి ఏ విధంగా ఉండాలి అనేది వివిధ విషయాలను వాళ్ళ లోపల వాళ్ళు చేసే పని లోపల ఏ విధమైన సమస్యలు వచ్చినా అవన్నిటిని కూడా పరిశీలించి వాళ్ళకి చెప్పే విధంగా ఇక్కడ ప్రీ స్కూల్ టీచర్ యొక్క పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ తరగతి గదిలో వాళ్ళకి అన్ని రకాల విషయాలను నేర్పుతూ వాళ్ళకి వివిధ రకాలైన బోధన సామాగ్రి కావచ్చు, ఆడుకునే వాటిని కావచ్చు, లేదా నేర్చుకునే వాటిని కావచ్చు, వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి వివిధ రకాలైన సూచనలు ఇస్తూ కూడా వాళ్ళకి సింపుల్గా అర్థం చేసుకునే విధంగా వివిధ భాషల లోపల పిల్లలని అన్ని సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ఇక్కడ ప్రీ స్కూల్ టీచర్ యొక్క పాత్ర అనేది అమోఘమైనది. The teacher should provide opportunities for the children to explore on their own and discover new things. The teacher should maintain all the registers and records required for running the ECE center. Should watch the children when they are having snacks or lunch. Establish good relations between the home and the peaceful. The teacher should be resourceful and make use of existing resources for the benefit of children. Equipment is more essential running ECE program effectively. The teacher need a variety of equipment to provide children. ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయురాలు పిల్లలకి అవకాశాలను కల్పిస్తూ వాళ్ళ లోపల దాగి ఉన్న వివిధ రకాలైన కనుక్కునే అంశాలను కూడా రాబట్టగలగాలి. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ ఇక్కడ ఏం చేయాలి, రిజిస్టర్స్, రికార్డ్స్ను కూడా ఏం చేయాలి, ఈ ఈసీఈ సెంటర్కు సంబంధించి ఇవన్నిటిని కూడా నిర్వహించగలగాలి. అదేవిధంగా పిల్లలు ఏమేం పనులు చేస్తున్నారో అవన్నీ కూడా పరిశీలించగలగాలి. పిల్లలకి స్నాక్స్, అల్పాహారము మరియు భోజనము సక్రమంగా అందుతుందా లేదా అనేది కూడా చూడగలగాలి. అదేవిధంగా ఇక్కడ పిల్లలకి
తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటి వాతావరణానికి సంబంధించిన మంచి సంబంధాలను కూడా ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టీచరు మంచి వనరులను కలిగి పిల్లలకి ఎక్కువగా నేర్పే విధంగా కూడా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మంచి ఈక్విప్మెంట్, మంచి వస్తు సామాగ్రి లేదా పరికరాలు, బోధనాపకరణాలు ఇవన్నీ కూడా మంచి ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఈ ప్రోగ్రాం విజయవంతం కావాలంటే బాగా పనిచేయాలి, బాగా ప్రభావవంతంగా ఉండాలంటే మంచి ఎక్విప్మెంట్ను కూడా సూట్ చేసుకొని వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని అక్కడ పెట్టి పిల్లలకి అందించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రొవైడ్ చిల్డ్రన్, ఇక్కడ పిల్లలకి అవసరమైన పిల్లల అవసరాలకు వాళ్ళ సమగ్ర అభివృద్ధికి అవసరాలకు సరిపోయే వివిధ రకాలైన వస్తు సామాగ్రిని కూడా పిల్లలకి ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత ప్రీ స్కూల్ టీచర్ పైన ఉంది. రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ఆర్గనైజింగ్ యాక్టివిటీస్. The teacher plays an important role in organizing the activities in an ECE center. There are two types of activities. Number 1, teacher directed activities. Number 2, child centered activities. వ్యవస్థీకృత కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయురాల యొక్క పాత్ర. ఇక్కడ వ్యవస్థీకృత కార్యక్రమాలు ఈసీ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావాలంటే ఇక్కడ టీచర్ యొక్క పాత్ర అమోఘమైనది. ఇవి 2 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి టీచర్ డైరెక్టెడ్ యాక్టివిటీస్, ఇక్కడ ఉపాధ్యాయురాలు నిర్దేశించే కార్యక్రమాలు, అదేవిధంగా పిల్లలకు కేంద్రంగా జరిగే కార్యక్రమాలు ఉంటాయి. టీచర్ డైరెక్టెడ్ ఇండివిజువల్ యాక్టివిటీ. Provide basics for academic skill in preschool. 3 hours reading, writing, arithmetic. Guide individual child through a series of expertise. Provide readiness activities prior to reading and writing. Provide activities for physical and mental maturity with understanding and interest. Give activities like verbal exercises, writing exercises, number concepts, etc. ఉపాధ్యాయురాలు నిర్దేశించే మార్గదర్శనం చేసే వ్యక్తిగత కార్యక్రమాలు. ఇక్కడ పిల్లలకి సంవత్సరం కాలమంతా జరిగే అకాడమిక్ కార్యక్రమాలు, ప్రీ స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో సంబంధించిన బేసిక్స్ నాలెడ్జ్ని అంతా అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా 3 అవర్స్ అంటే RRR. ఇక్కడ రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్స్, ఇక్కడ చదవడము, రాయడము, అంకగణితం అనేది తప్పనిసరిగా నేర్పించాలి. అదేవిధంగా గైడ్ ఇండివిజువల్ చైల్డ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. ప్రొవైడ్ రెడీనెస్, పిల్లలను వ్యక్తిగతంగా ప్రతిరోజు వాళ్ళకి ఒక క్రమం తప్పకుండా వాళ్ళకి వివిధ రకాలైన అంశాలను ఇస్తూ వాళ్ళ లోపల లక్ష్యాలను సాధించే విధంగా చూడాలి. వాళ్ళ లోపల వాళ్ళని స్కూల్లో జరిగే రీడింగ్, రైటింగ్, చదవడము, రాయడము లాంటి కార్యక్రమాలను కూడా వాళ్ళను ప్రిపేర్ చేయడము. అదేవిధంగా భౌతికంగా, శారీరకంగా, మానసికంగా వాళ్ళ లోపల పరిపక్వత సాధించడానికి, వాళ్ళ లోపల ఆసక్తులు పెరగడానికి కూడా కార్యక్రమాలను నిర్వహించాలి. అదేవిధంగా ఇంకా వాళ్ళకి వర్బల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా రైటింగ్ ఎక్సర్సైజ్, నంబర్ కాన్సెప్ట్స్ మొదలగునవన్నిటిని కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ టీచర్ డైరెక్టెడ్ ఇండివిజువల్ యాక్టివిటీస్లో భాగంగా చెప్పగలగాలి. టీచర్ డైరెక్టెడ్ గ్రూప్ యాక్టివిటీస్. Whole class join these activities. Teacher sets the role and explains sequence for examples, music, storytelling, games for development of senses, memory and organized games. ఉపాధ్యాయురాలు ఇక్కడ క్లాసులో ఉన్న గ్రూప్ సమూహానికి సమూహ కార్యక్రమాలకు మార్గనిర్దేశనం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తము తరగతి గది అంతటికి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ టీచర్ యొక్క పాత్ర ఏంటంటే వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలను ఇచ్చి వాళ్ళకు సంగీతం నేర్పించడము, దాంతోపాటు కథలను చెప్పడము, ఆటలు ఆడించడము, వాళ్ళ లోపల జ్ఞానేంద్రియాల సామర్థ్యాలను, వాళ్ళ లోపల ఉన్న అన్ని సామర్థ్యాలను
వచ్చే విధంగా వాళ్ళకి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి ఒక గ్రూప్గా అందరినీ పిల్లలందరినీ గ్రూప్గా తయారు చేసి గ్రూప్లో వాళ్ళ ఎవరి పాత్రలను వాళ్ళని ఇచ్చి వాళ్ళ లోపల తీసుకొచ్చే విధంగా చేయడం జరుగుతుంది. చైల్డ్ సెంటర్డ్ యాక్టివిటీస్. దీస్ ఆర్ 2 types: child centered individual activities, child centered group activities. Child centered individual activity performed by child individuality according to their child interest, ability. Example: painting, drawing, clay work, finger painting. Child centered group activity: work together in small group. Example: sand play, water play, block play, doll play. ప్రాక్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఇక్కడ పిల్లల కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. పిల్లల కేంద్రంగా వ్యక్తిగత కార్యక్రమాలు, పిల్లల కేంద్రంగా సమూహ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. పిల్లల కేంద్రంగా వ్యక్తిగత కార్యక్రమాలు ఏమేం చేయొచ్చు అంటే ఇక్కడ పిల్లలకి వాళ్ళ ఆసక్తులను బట్టి వాళ్ళ లోపల సామర్థ్యాలు దాగున్న సామర్థ్యాలను బట్టి ఇక్కడ పెయింటింగ్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, క్లే వర్క్ అవ్వచ్చు, ఫింగర్ ప్రింటింగ్ పెయింటింగ్ అవ్వచ్చు, ఇవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల లోపల సమూహంగా ఉన్న వారికి కూడా కార్యక్రమాలు నిర్వహించడం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వాళ్ళకి ఇసుకతో ఆటలు కావచ్చు, నీటితో ఆటలు కావచ్చు, అదేవిధంగా బ్లాక్స్ ప్లే, డాల్ ప్లే ఇలాంటివి కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. టిప్స్ టు బి ఫాలోడ్ బై ద టీచర్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ ద చిల్డ్రన్. Move slowly, watch children and involve as per the need. Maintain your role as teacher. Avoid adult-centered game and plan child-centered activity. Give children time. Allow plenty of time for children do on their own. Help children wait. Be alert to the whole group. Never leave children unsupervised. Maintain the environment. Use your voice and tone effectively. Never use force. ప్రీ స్కూల్ పిల్లలతో ఉపాధ్యాయురాలు మెలిగేటప్పుడు ఈ విధమైన చిట్కాలను కూడా చూడాలి. ఏంటంటే పిల్లల అవసరాలను బట్టి వాళ్ళ లోపల వాళ్ళని చూసుకుంటూ వాళ్ళతో పాటు మౌస్లో మెల్లగా వాళ్ళతో పాటు క్రమబద్ధంగా ఉండాలి. అదేవిధంగా టీచర్ పాత్రను కూడా పోషించాలి. అదేవిధంగా పిల్లలకి వాళ్ళ అవసరాలకు వాళ్ళకి టైం ఇవ్వాలి. అదేవిధంగా పిల్లలకి వాళ్ళకి అదేవిధంగా సహాయాన్ని కూడా చేయాలి. అదేవిధంగా వాళ్ళ గ్రూప్ అందరికీ పిల్లల సమూహానికి ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళని అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా పిల్లల్ని ఎప్పటికీ పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు పర్యవేక్షణ లోపం లేకుండా ఎటు వెళ్ళకుండా ఉండాలి. ఒకవేళ వెళ్ళినా కూడా పిల్లలకి ఇన్ఛార్జ్ను పెట్టి వెళ్ళాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పరిసరాలను కూడా కాపాడగలగాలి. అదేవిధంగా ఇక్కడ ప్రీ స్కూల్ టీచర్ యొక్క వాయిస్ టోన్ అనేది బాగా ప్రభావవంతంగా ఉండాలి. అదేవిధంగా పిల్లల పైన ఏ విధమైన దండన అనేది కూడా చేయకూడదు. నీడ్ ఫర్ పేరెంట్ టీచర్ కోఆపరేషన్. ద ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఎకనామిక్ సిస్టమ్ ఫర్ fostering and sustaining the development of the child. Involvement of family, the child program is very important for the success of the program. Parental participation is the key to achieve success in any early childhood program. School or center organized any parent meeting, the parent should operative the attend meeting and share their experience with their child class teacher. Parents should cooperate with the school by conducting some health checkup programs, camps, children sometimes involving in the curriculum and showing some activities for children. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయురాలు సమన్వయంతోనే ప్రీ స్కూల్ కార్యక్రమాలు అనేవి సక్రమంగా జరుగుతాయి. ఇక్కడ తల్లిదండ్రులు ప్రభావవంతంగా ఇక్కడ పార్టిసిపేషన్ భాగస్వామ్యం కావడం వల్లనే ప్రీ స్కూల్ ప్రోగ్రామ్ అనేది పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. ఇక్కడ హెల్త్ క్యాంపులు కావచ్చు, అదేవిధంగా చెకప్లు కావచ్చు, ఏదైనా కూడా తల్లిదండ్రులు సూచించిన కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా ప్రీ స్కూల్లో నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగులో కూడా అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు రిజిస్టర్లో అన్ని విషయాలను పొందుపరుచుకొని తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా టీచర్స్ అదేవిధంగా యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో
తల్లిదండ్రుల అవకాశాలను అన్నిటినీ, ఆలోచనలను, ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.